ప్రజాకళా మండలి నుంచి కోటి ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఇట్లా మీకు అందశ్రీ గారు అకాల మరణం చెందడం జరిగింది. అందశ్రీ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? ప్రజాకళా మండలి ఏర్పడి ఈ 30 ఏళ్ల కాలం నుంచి ప్రధానంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందశ్రీ మాకు చాలా దగ్గరగా పరిచయం. ఎంత దగ్గరగా అంటే ఆయన పాటల్ని మేము తీసుకొని అనేకమైనటువంటి వందల ప్రోగ్రాముల మీద ఆయన పాటలతోటి మేము ఇదయ్యాం. ఒక్కొక్కటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈ పాట దాదాపుగా తెలంగాణ ఐక్య కార్యాచరణ వేదిక తరఫు నుంచి ఒక 870 ప్రోగ్రాములు తెలంగాణ ప్రాంతంలో ఇచ్చాం. ఆ పాట అన్ని పల్లెల్లోకి మోసుకెళ్ళిన వాళ్ళలో ప్రజాకళా మండలి ప్రధాన పాత్ర పోషించింది. అందుకంటే ఆయన కూడా మేమంటే చాలా ఇష్టపడి మీరే పాడాలని చెప్పేవాడు. అందుకనే పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ చంద్రప్ప, కాంతిరేఖ రామప్ప, కాంతిరేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావలీలు జాలువార, కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు, కళలా మంజీరాలు, కళలా మంజీరాలు. జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, గీతాల జనజాతర, గీతాల జనజాతర. జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, గీతాల జనజాతర, గీతాల జనజాతర. అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అనుదినం అనువనువున కైనిజాల నీ తనువు సింగారం, నీ తనువుకు సింగారం, నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద, చక్కనైన పువ్వుల పొద, చక్కనైన పువ్వుల పొద. సిరులు పండే సారమున్న మలయాళ గలనీయత. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. బోలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే, సిరులు పండాలే, పసిడి సిరులు పండాలే. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, సుభిక్షంగా ఉండాలే, సుభిక్షంగా ఉండాలే. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, సుభిక్షంగా ఉండాలే, సుభిక్షంగా ఉండాలే. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఈ పాటని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా
అన్ని జిల్లాల్లో మారుమోగిస్తూ మొదలుపెట్టి ఉద్యమానికి ప్రజల్ని చైతన్యవంతం చేసిన దాంట్లో ప్రజా కళా మండలికి ఆయన చాలా వెన్నుదన్నుగా నిలబడ్డాడు. అదే కాదు, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంఝామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి, జయ గంటలు మోగించాలి, జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం. కష్టాలు నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ, జైబోలో తెలంగాణ, గళగర్జనల జడివాన, జైబోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ, నిలువెల్ల గాయాల వీణ అయినటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర దోపిడీదారుల ఎండగడుతూ, ఆ దోపిడీని ఎండగడుతూ ఈ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో ప్రజా కళా మండలిగా మేము ముందుకు సాగుతూ అందశ్రీ పాటలు మాకొక ఆయుధంలాగా అందించాడు. నిజంగా ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆయుధం. ఆ ఆయుధాలని ప్రజల్లో సంధించినప్పుడు ప్రజలు ఉత్తేజంతో చైతన్యంతో ముందుకొచ్చారు. ఈరోజు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధనలో అందశ్రీ పాట చాలా ప్రముఖమైన పాత్ర పోషించిందని ప్రజా కళా మండలిగా మేము తెలియజేస్తూ ఆయనకి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మాయమతో ఉన్నవాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కరే ఒక్కరు, నూటికో కోటికో ఒక్కరే ఒక్కరు, యాడ ఉన్నాడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మనుషుల మానవత్వాన్ని, మానవ విలువలని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప పాఠాన్ని రాసి మొత్తం ప్రపంచానికి మానవత్వం, మానవ విలువలు ఎలా ఉండాలో తెలియజెప్పిన ఆ పాటలు రాసినటువంటి అందశ్రీకి ప్రజా కళా మండలి పక్షాన, రాష్ట్ర కమిటీ పక్షాన జోహార్లు చెప్పుకుంటూ ఆయన మరణం తెలంగాణ ప్రజలకి, యావత్ భారత ప్రజలకి లోటని తెలియజేస్తా ఉన్నాం. ఆయనకి మరణానికి చింతిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయనకి వినమ్రంగా జోహార్లు చెప్తా ఉన్నాం. జోహార్ అందశ్రీ అన్న. ప్రజాకవి జాన్ ఉన్నారు. అసలు అందశ్రీ గారితో మీకున్న అనుబంధం ఎలాంటి? అందశ్రీ అంటే ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జనగాం దగ్గరలో రేబర్తి అనే గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. సాధారణంగా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కనుక వెనక్కి చూసుకుంటే అందశ్రీ అంటే ఆయన ఒక సాధారణమైనటువంటి కింది స్థాయిలో వచ్చినటువంటి ఒక వ్యక్తి. తన ప్రయాణం అంతా ఒక సంచార జీవితంలో జీవిస్తున్నటువంటి సంచార జాతుల మధ్యన గడిపినటువంటి వ్యక్తి. సింధోళ్ళు కానీ, పిచ్చగుంటోళ్ళు కానీ, పంబాలోళ్ళు కానీ, బైన్లోళ్ళు కానీ, పెద్దమ్మలోళ్ళు కానీ, ఇట్లా సంచార జీవితం సాగిస్తున్నటువంటి అట్లాంటి ప్రజల మధ్యన నిలబడి ప్రజలతోటి మమేకమై ఆ ప్రజలతోటి వాళ్ళ యొక్క యాసను, వాళ్ళ యొక్క భాషను, వాళ్ళ యొక్క జానపద మౌఖికాన్ని తీసుకొని నేర్చుకొని ఒక ఆటగా, ఒక జీవితంగా అది పరిణితం చెందినటువంటి వ్యక్తి అందశ్రీ. ఈ అందశ్రీ పరిణామ క్రమంలో పోతున్న క్రమంలో తెలంగాణలో ఒక జగిత్యాల జైత్రయాత్ర పోరాటం ఎప్పుడైతే ముందుకు వచ్చిందో అప్పటి వరకు ఉన్నటువంటి మౌఖికమైనటువంటి జానపద గేయాలను పాడుతున్నటువంటి అందశ్రీ కానీ, సంచార జాతులు కానీ మన జైత్యాల జైత్రయాత్ర ముందుకొచ్చినప్పుడు, రైతు కూలి పోరాటం ముందుకొచ్చినప్పుడు అప్పుడు ఒక విలువగా వచ్చినటువంటి ఒక ప్రవాహము, ఒక ఉప్పెన జననాట్య మండలి. ఆ జననాట్య మండలిలో మౌఖికంగా ఉన్నటువంటి కళాకారులందరూ, జానపద కళాకారులందరూ ఒక పరిణతిగా విప్లవీకరించేసి అందశ్రీ లాంటి వాళ్ళు జననాట్య మండలిని పుట్టుపుచ్చుకొని అప్పుడు వాళ్ళ యొక్క మాటను, వాళ్ళ యొక్క పాటను, వాళ్ళ యొక్క జీవితాన్ని ఒక కొత్త పుంతలు దొక్కిచ్చేసి
రైతు కూలి పోరాటాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు. అట్లాంటి వ్యక్తి ఈయన అందశ్రీ. అట్లా వచ్చిన క్రమంలోనే తెలంగాణ మలిదశ ఉద్యమం అప్పుడు తెలంగాణ వరంగల్ డిక్లరేషన్లు కూడా చాలామంది కవులు కళాకారులు ముందుకొచ్చి వాళ్ళ యొక్క మాటను, వాళ్ళ యొక్క పాటను, వాళ్ళ యొక్క ఆటను కూడా ఇచ్చిండ్రు. కానీ అది కాలాంతంలో మాత్రము అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఆంధ్ర వలస పెట్టుబడిదారులు కానీ అప్పుడు వరంగల్ డిక్లరేషన్ వచ్చినటువంటి ఉద్యమాన్ని అనగదొక్కి బెల్లెలితను కాల్చి చంపి, పిల్లెలతో నరికి చంపి, ఐరన్ను, సిరాజ్ చాలామందిని ఇట్లా చంపేసినటువంటి ఘనత ఈ తెలంగాణ గడ్డ మీద ఉంది. అప్పుడు ఒక అణచివేతకు గురైనటువంటి కాలంలో చాలామంది ఇట్లా కొంతమంది వెనక్కి వెళ్ళిండ్రు. ఆ వెనక్కి వెళ్ళిన దాంట్లో అందశ్రీ ఉన్నాడు. తరువాత 2009లో 2000 సంవత్సరంలో వచ్చినటువంటి మరొకసారి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని అప్పుడు ఇట్లాంటి వాళ్ళు బండెనుక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బల్లే వతవు కొడుకో నైజాము సర్కరోడా, ఏ బల్లే వతవు కొడుకో నైజాము సర్కరోడా, నాజీల మించినవురో నైజాము సర్కరోడా, నాజీల మించినవురో నైజాము సర్కరోడా. ఆ పాటలు మళ్ళీ పట్టుకొని అదే గూడంజన లాంటి వాళ్ళు, అందశ్రీ లాంటి వాళ్ళు, ఇప్పుడు గోడెంకల్ లాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ఉద్యమానికి మళ్ళొక కుడిభుజంగా నిలబడేటువంటి వాళ్ళు వీళ్ళు. దాని క్రమంలో తెలంగాణ గద్దరు ఆధ్వర్యంలో ఏర్పడేటువంటి తెలంగాణ సాంస్కృతిక సమైక్య, తెలంగాణ ఐక్యకరణ కమిటీని బేస్ చేసుకొని మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా తిరిగినటువంటి వాళ్ళల్లో వీళ్ళందరూ ఉన్నారు. అందరూ అందశ్రీ ఉన్నాడు. అప్పుడే ఇప్పుడు మన కోటి వాడినప్పుడు జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి, జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి, జంఘామారుత జనని నాదమై ఏ గంటలు మోగించాలి, గంటలు మోగించాలి, జే గంటలు మోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం, కష్టాలు నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గలగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ. నిలువెల్లగాయాల వీణ నిప్పురవ్వలను గుప్పిట పట్టి సంధించినట్లు ఆయన పాటల పదాలని, ఆ పదాలు ఒక నిప్పు కణికల్లాగా ప్రజల్లోకి విజృంభించి చేసి ఆయన ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అందశ్రీ. అందశ్రీ పుట్టుక, ఆయన తర్వాత జీవనం ఎలాంటిదైనా కావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించినటువంటి పాట ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. అలాంటి గొప్ప కవి ఈరోజు మన ముందు భౌతికంగా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాంటి గొప్ప కవికి నివాళులర్పిస్తా ఉన్నాం ప్రజాకళా మండలిగా. తెలంగాణ కోసం తన ఊపిరి పోయే వరకు, తెలంగాణ వచ్చినాక కూడా అనేక కార్యక్రమాలు, మన కోటి చెప్పినట్టు వేలాది కార్యక్రమాలలో మేమందరం పాల్గొని ఆట పాట ధూమ్ధామ్ తెలంగాణ సాంస్కృతిక సమైక్య ఇవన్నిట్లలో అది అరుణోదయతో కూడా కలిసి మేము పనిచేసాం. అట్లా తెలంగాణ కోసం పనిచేసిన మేము ఈరోజు అందశ్రీ లేకపోవడము చాలా బాధాకరంగా ఉంది. అందుకే అందశ్రీ లేకున్నా అందశ్రీ పాటలను, అందశ్రీ మాటలను, అందశ్రీ నాట్యాన్ని మనం జనంలోకి తీసుకుపోయి ఆయన ఆశయాలు కొనసాగించాలి. ఇంకా కూడా తెలంగాణ కోసం, ఈ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ కాలేదు, దానికోసం మనం అందరం కూడా పోరాడవలసిన అవసరం ఉంది. మన ఆట పాట అటువైపు ప్రయాణించాలని కోరుతూ జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, తువ్వా పువ్వుల తీరు అమరులుంటారు, 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 ఆ తువ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహార్ అందశ్రీ అన్నకు. కొల్లాగొట్టి భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, నాగలి దున్నే కార్తె నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, నాటేసే తల్లుల్ని
చెరబట్టిన ఆహా! నాటేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన నైజవాని గుండెల్లో నిదురించిన మరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లా తెగమట్టి కొట్టినా ఆంధ్ర సర్కారుపై అరవీర పోరు చేసి ఆంధ్ర సర్కారు పైన అరవీర పోరు చేసి ప్రత్యేక రాష్ట్రంకై ప్రాణమిచ్చిన మరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ పేదోళ్ళ బతుకుల్ల పెత్తనం చేసేటి దొరలాబు సాముల కోటలను పగులగొట్టి వెతలా వనములోన విప్లవం పూయించి తెలంగాణ చరితంటే త్యాగాల చరితాని ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడమాని సాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్లా వెన్నెల దీపాల వెలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్ గట్ల మీది గట్టి చిలుకల జోహార్ చిలుకల జోహార్ వరి మొలకల జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ అందశ్రీ అన్న అందశ్రీ ఏ జాతుల కోసం అయితే కొట్లాడిండో, ఏ నేల కోసం అయితే, ఏ బడుగు బలహీన వర్గాల కోసం అయితే కొట్లాడిండో, పాట పాడిండో, రాసిండో, ఇప్పుడు భౌగోళికమైన తెలంగాణ వచ్చింది. ప్రజాస్వామిక తెలంగాణలో తెలంగాణ గడ్డ మీద ఎక్కడైతే సంచార జాతులు బతుకుతూ ఉన్నాయో, డక్కలోళ్ళు కానీ, మాస్టోళ్ళు కానీ, చిందోళ్ళు కానీ, ఎరికలోళ్ళు కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి జాతులు ఈ నేల మీద ఉన్నాయి. ఆ జాతులను హక్కున చేర్చుకొని ఒక మౌఖికమైనటువంటి సాహిత్యాన్ని తీసుకొచ్చినటువంటి జాతులు, ఒక మౌఖిక జానపదాన్ని తీసుకొచ్చి ఒక విప్లవీకరించినటువంటి పునాదులు వేసినటువంటి జాతులు, ఆ జాతులను ఈరోజు తెలంగాణ నేల మీద తెలంగాణ వచ్చి 15-20 ఏళ్ళు అవుతుంది. ఏ ఒక్క సంచార జాతికి ఇల్లు లేదు, ఏ ఒక్క సంచార జాతికి 4 పూటల 3 పూటల తిండి లేదు, ఏ ఒక్కరికి పడుకోవడానికి నివసించడానికి ఇల్లు లేదు. అట్లాంటి జాతులను ఈ అందశ్రీ మరణం ఈరోజు ఎట్లా అమరుడయ్యిండో, ఈ అమరుని సాక్షిగా అయినా కానీ సంచార జాతులను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ప్రజాపాలన అంటున్నది, ప్రజల క్షేమం అంటుంది, ప్రజల సంక్షేమం అంటుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అనేక సంచార జాతులను ఒక తెర మీద తీసుకొచ్చేసి వాళ్ళ కోసం ఒక జీవ విడుదల చేసేసి వాళ్ళకు పక్కా ఇల్లు ఇచ్చాలా, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళ చదువులకు ఫీజు లేకుండా వేయాలి, వాళ్ళ ఆరోగ్యాలకు గ్యారంటీ ఇవ్వాలి, వాళ్ళ బతుకులకు భరోసా ఇచ్చేటువంటి ఒక మౌఖికమైనటువంటి ఒక సంక్షేమమైన కార్యక్రమం
తీసుకోవాలని చెప్పి ప్రజా కళా మండలి రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.